హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా కొత్త మంత్రులకు స్థానాలు కేటాయించడము అనేది జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మనకు ఈ అంశాలపైన కొంతైనా అవగాహన ఉండాలి. రానున్నటువంటి జీపీఓ ఎగ్జామ్లో కానీ ఇతర నోటిఫికేషన్లలో కానీ ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంది. మరి మంత్రిమండలిలో ఉండేటువంటి సభ్యులు అనేవాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి వారా కారా అంటే ఈ మంత్రిమండలి స్థానాలు అనేటటువంటివి రాజ్యాంగబద్ధమైనటువంటివి కావు. మరి వీటి చారిత్రక నేపథ్యం ఏంటి అని అంటే 1949వ సంవత్సరంలో గోపాలస్వామి అయ్యంగార్ మొట్టమొదటిసారిగా ఈ మంత్రిమండలి అనేటటువంటి ప్రస్తావనను తీసుకొని రావడం అనేది జరిగింది. ఆ విధంగా కొనసాగుతూ వరకు ఎక్కడి వరకు వచ్చిందంటే 2004 వరకు వచ్చింది. ఆ 2004 వరకు కూడా ఈ మంత్రిమండలిలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య పైన మనకేంది పరిమితి అనేటటువంటిది లేదు. ఎంతమందిని తీసుకోవాలనేది క్లారిటీ లేదు, ఒక పరిమితి లేదు. ఈ 2004లో 91వ రాజ్యాంగ సవరణ చేసి మనకి ఏ సభలోనైతే మంత్రిమండలిని తీసుకుంటున్నామో, అంటే ఇప్పుడు మనకి లోక్సభ ఉంది. లోక్సభలో మంత్రిమండలిలోకి కొంతమందిని తీసుకోవాలంటే ఆ లోక్సభలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్యలో 15% కంటే మించకుండా సభ్యులను మనం మంత్రిమండలిని తీసుకోవచ్చు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రిమండలిలో తీసుకోవాలంటే ఏం చేయాలా? 119 మంది మన ఎమ్మెల్యేలలో నుండి 15% మించకుండా ఉండాలి. అంటే ఎంతమంది ఉండడానికి అవకాశం ఉందంటే 17 లేదా 18 ఉండడానికి అవకాశం అనేది ఉంది. మన తెలంగాణలో 17-18 మంత్రుల స్థానాలు ఇప్పటి వరకు లేవు కాబట్టి ఆ సంఖ్యను పూరించడం కోసమే ఈ నూతనమైనటువంటి మంత్రులను నియమించడం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. మరి ఇక్కడ వీటికి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఉంటుందా అంటే రాజ్యాంగబద్ధమైన హోదా ఉండదు. ఈ మంత్రులకు ఏదైనా నిర్ణీతమైనటువంటి పదవీ కాలం ఉంటుందంటే నిర్ణీతమైనటువంటి పదవీ కాలం అనేది కూడా ఉండదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలి గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అని అంటే 164వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ మంత్రిమండలి గురించి తెలిపేటటువంటి రాజ్యాంగ సవరణ ఏది అని అంటే 91వ రాజ్యాంగ సవరణ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మంచిగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. ఇందులో మీకు ఇండియన్ పాలిటీ, భూభారతి చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, ఈ 3 అంశాలు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ ప్రైజుకు ఇస్తున్నటువంటి ఏకైక యాప్ డేవిడ్ సార్ మాత్రమే. ఒక్కసారి వెళ్ళండి, క్లాసెస్ వినండి, ఉద్యోగాన్ని సంపాదించండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.